హలో ఫ్రెండ్స్, ఈ దేశం మన ఇండియా నుండి ఎంతో దూరంలో ఉన్నప్పటికీ అక్కడి ఆచారాలు, సాంప్రదాయాలు మన సంస్కృతికి చాలా దగ్గరగా ఉంటాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే, ఈ దేశ అఫీషియల్ లాంగ్వేజ్లో మన హిందీ కూడా ఒకటి. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లో చెప్పులు వేసుకొని ఉండరు. ఇక్కడి ప్రకృతి అందాలు టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అంతేకాదు, మనలాగే ఈ దేశం కూడా ఒకప్పుడు బ్రిటిష్ వారి చేతిలో బానిసలాగా బ్రతికింది. ఆ దేశం మరేదో కాదు, మినీ ఇండియా అని పిలువబడే పీజీ. ఈరోజు ఈ వీడియోలో పీజీ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ వంతుగా ఒక లైక్ చేయండి చాలు. పీజీ దేశం యొక్క అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ పీజీ. ఈ దేశం మొత్తం జనాభా కేవలం 9,31,000. అంటే మన హైదరాబాద్ జనాభాలో కేవలం 10% కన్నా తక్కువే. ఇక్కడ 60% జనాభా పట్టణాలలో నివసిస్తూ ఉంటే 40% జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ దేశంలో రబ్బీ ఆట చాలా ఫేమస్. అందుకే ఈ దేశంలో ఎక్కడ చూసినా కానీ యూత్ అంతా రబ్బీ గేమ్ ఆడుతూ ఉంటారు. అందుకే ఇక్కడ ఉండే యువకులు చాలా ఫిట్గా ఉంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే, ఈ దేశంలో మనకు సముద్రపు జీవులు ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాదు, ప్రపంచంలో ఎక్కడా కనిపించని జీవులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. అందుకే ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు వీటిని చూడడానికి వస్తూ ఉంటారు. ఇక్కడి ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి పిల్లలు స్కూల్కి వెళ్ళటం తప్పనిసరి. ప్రతి ఒక్కరు విద్యావంతులైతే ఈ దేశం చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ఇక్కడ ప్రభుత్వం నమ్ముతుంది. మరో విషయం ఏమిటి అంటే, 1991లో ఈ దేశం యొక్క లిటరసీ రేటు 92%గా ఉండేది. అది 2020 కల్లా 100%గా మారింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఈ దేశంలో అందరూ విద్యావంతులైనప్పటికీ ఇక్కడ మూఢనమ్మకాలు చాలా ఎక్కువ. ఎవరి ఇంటి ముందైనా నిమ్మకాయలు పడేసి ఉంటే అది అశుభమని, ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మితే అది మంచిది కాదు అని కాసేపు ఆగి వెళ్తారు. ఇవన్నీ కూడా వింటుంటే అది మన దేశం లాగానే అనిపిస్తుంది కదా. అంతేకాదు, ఈ దేశానికి 3 అఫీషియల్ లాంగ్వేజ్: ఇంగ్లీష్, పీజియన్, హిందీ. అందుకని మీరు ఇక్కడ ఎవరికైనా నమస్తే అని చెబితే ఎదుటి వ్యక్తి మీతోని హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తారు. అయితే పీజీలో ఇండియన్స్ ఇంత ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం, ఒకానొక సమయంలో ఈ దేశం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నప్పుడు ఇక్కడి చెరుకు తోటలో పనిచేయడానికి కూలీలుగా వేలాది మంది భారతీయులను తీసుకువచ్చారు. అలా వచ్చిన వారు తిరిగి మళ్ళీ ఇండియాకు వెళ్ళే దారి లేక ఈ దేశంలోనే స్థిరపడ్డారు. అందుకే ఈ దేశంలో హిందువులు ఎక్కువగా కనిపిస్తారు. ఇక ఈ దేశం యొక్క ఫేమస్ ఫుడ్ పేరు కోకోడా. దీనితో పాటు ఇక్కడ రా ఫిష్, బాయిల్ ఫిష్ కూడా చాలా ఫేమస్. మన దేశంలో ఫిష్ని ఎలా ఫ్రై చేసుకొని తింటామో ఈ దేశంలో కూడా ఫ్రై చేసుకొని అలా తింటారు. ఇక ఈ దేశం దాదాపు 330 పైగా హైలాండ్ సమూహంతో ఏర్పడింది. కానీ వీటిలో కేవలం 11 హైలాండ్స్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. మిగతా హైలాండ్స్లో ఖాళీగా ఉండడానికి ప్రధాన కారణం అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉంది అని, అంతేకాకుండా ఆ ప్రదేశంలో దయ్యాలు తిరుగుతూ ఉంటాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ దేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నందున వల్ల ఇక్కడ అధిక సంఖ్యలో హిందూ దేవాలయాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడి గ్రామీణ ప్రాంతాలలో చెరుకు పంటలు అధిక మొత్తంలో కనిపిస్తాయి. అంతేకాదు, ఇక్కడి నుండి షుగర్ దేశ విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. పీజీ ఇది నిరుపేద దేశం. ఇప్పటికీ 40% కంటే ఎక్కువ మంది కడు పేదరికంతో అనుభవిస్తున్నారు. ఈ దేశం ఇంత పేద దేశంగా ఉండడానికి ప్రధాన కారణం ప్రభుత్వం స్థిరంగా లేకపోవడం. అంతేకాదు, ఇక్కడి ప్రకృతి వైపరీత్యాలు అన్నీ కలిసి ఈ దేశాన్ని పేదరికంలోకి నెట్టివేశాయి. ఇక పేదరికం ఉన్న చోట అవినీతి ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఇక్కడ కూడా లంచం ఇవ్వనిదే అసలు ఏ పని కూడా జరగదు. అందుకే మన దేశంలాగా ఇక్కడ కూడా ధనవంతులు ఇంకా ధనవంతులుగా అవుతూ ఉంటే పేదవారు మరింత పేదవారిగా మిగిలిపోతున్నారు. ఇక ఈ దేశ ప్రజల మరో ప్రధాన ఆదాయం చేపల పెంపకం. దాదాపు ఇక్కడ 60% ప్రజలు ఫిషింగ్ చేస్తూ జీవిస్తున్నారు. ఈ దేశం నుండి చేపలు ఎక్కువగా సౌత్ అమెరికా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఈ దేశంలో ఎక్కువగా మన భారతీయులే ఉండటం వల్ల మనకిక్కడ చాలా వరకు భారతీయ వంటకాలు కనిపిస్తాయి. కాబట్టి మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఈ పీజీ దేశానికి వెళ్తే ఫుడ్ ప్రాబ్లం అనేదే ఉండదు. ఈ దేశ ప్రజలు ఎంతో పేదరికంలో ఉన్నప్పటికీ కూడా పైకి మాత్రం నవ్వుతూనే కనిపిస్తారు. అంతేకాదు, ఇక్కడి ప్రజలు దేశానికి వచ్చే టూరిస్టులను తమ అతిథులుగా ట్రీట్ చేస్తారు. అందుకే పర్యాటకులు ఈ దేశం వెళ్ళటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇక్కడి ప్రజలు కావా అనే స్పెషల్ డ్రింక్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఈ డ్రింక్
మన కాశ్మీర్లో కూడా చాలా ఫేమస్. ఇక ఇక్కడి ఫుడ్కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ఈ దేశంలో చపాతీ తినేవారిని రోగులుగా చూస్తారు. ఎందుకంటే ఆరోగ్యంగా లేనివారు మాత్రమే చపాతీ తింటారు అని ప్రజల నమ్మకం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ దేశంలో పర్యటించడానికి మన భారతీయులకు ఎటువంటి వీసా అనేది అవసరం లేదు. మనం వీసా లేకుండా దాదాపు 120 రోజుల వరకు ఈ దేశంలో ఉండవచ్చు. మరో షాకింగ్ విషయం ఏమిటి అంటే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఒక వింత సంప్రదాయం కొనసాగుతుంది. అది ఏమిటి అంటే ఈ దేశంలో ఎవరైనా అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అతను ఆ వధువు తండ్రికి ఏనుగు దంతాన్ని గిఫ్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అతను ఇలా చేయలేకపోతే లైఫ్ లాంగ్ ఇక సింగిల్గా ఉండిపోవాల్సిందే. ఇక చివరగా ఇక్కడి కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశ కరెన్సీని ఫిజియన్ డాలర్ అని అంటారు. ఇది ఒకటి మనకు 37 రూపాయలతో సమానం. సో ఫ్రెండ్స్, చూశారు కదా పీజీ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.